యోనా యెహోవాను ఇలాగ ప్రార్థించెను. ఎక్కడ ప్రార్థిస్తున్నాడంట? మత్స్యము గర్భములో ఉండి ప్రార్థిస్తున్నాడంటండి. నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భములో నుండి నిన్ను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నీ తరంగములు నీ కరుళ్ళును నన్ను కప్పి ఉన్నవి. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను. నీ పరిశుద్ధాలయము తట్టు మరలా చూచెదననుకొంటిని. ప్రాణాంతము వచ్చునంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి. సముద్రగాధము నన్ను ఆవరించి ఉన్నది. సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది. నేను మరెన్నిటిని ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి. పర్వతములు పునాదులలో నేను దిగి ఉన్నాను. అంత లోతులోకి వెళ్ళాను. తండ్రి నన్ను క్షమించు, నా ప్రార్థన విను. దేవునికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, దేవుని బిడ్డలారా, ప్రార్థన చేస్తే మంచి హృదయంతో పవిత్ర భావంతో ఇది నేను చేస్తాను, ఇది నువ్వు చేయి తండ్రి అని ప్రార్థన చేస్తే తప్పకుండా వింటాడటండి. మనము మనుషుల మీద ఆధారపడతాము, మన స్వశక్తి మీద ఆధారపడతాము, మనకున్నటువంటి స్థితిగతులపైన ఆధారపడతాము. ఇలాంటి ఆధారపడి ఎప్పుడు బ్రతికినా మనము గొప్ప మేలులు చూడలేమన్న విషయాన్ని మీరు గుర్తించాలి.